హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నాభస యోగాస్ గురించండి. నాభస యోగాస్ అసలు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటారంటే, ఒక మనిషి యొక్క పాత్ ఏంటి, వాళ్ళ ప్లానెట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అసలు దానికి యొక్క పవర్ అన్నీ తెలుసుకున్నప్పుడు చాలా ఈజీగా వాళ్ళ యొక్క ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అందుకని ఈ నాభస యోగాస్ చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. దీంట్లో కూడా 3 రకాలైన యోగాస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేది అస్ర యోగాస్ అన్నమాట. ఈ అస్ర యోగాస్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, దాన్ని మూవబుల్ సైన్స్, ఫిక్స్డ్ సైన్స్, తర్వాత డ్యూయల్ సైన్స్ అని ఉంటాయి కదా, వాటి ద్వారా ఈ యోగాస్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దీంట్లో సెకండ్ వచ్చేది దళ యోగాస్ అన్నమాట. దళ యోగాస్ ఏమో 2 రకాలు ఉంటాయండి. తర్వాత వచ్చేది అకీర్తి యోగాస్ అన్నమాట. ఇవి దాదాపు ఒక 20 వరకు ఉంటాయండి. సో మొత్తం కూడా నాభస యోగాస్ అన్నీ కూడా మొత్తం 32 ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక్కొక్క యోగాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మనం అస్ర యోగాస్ గురించి తెలుసుకుందాం అన్నమాట. అసలు అస్ర యోగాస్లో 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ వచ్చేది రజ్జు యోగా అన్నమాట. ఈ రజ్జు యోగా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, మన ప్లానెట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మూవబుల్ సైన్స్లో ఉంటాయో, అంటే మూవబుల్ సైన్స్ అంటే ఏంటండి, మేషం, తుల, కర్కాటకం, తర్వాత క్యాప్రికాన్ అన్నమాట. ఇవన్నీ కూడా మూవబుల్ సైన్స్ అని మనం అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ మనకున్న అన్ని ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ యొక్క రాసుల్లో ఉంటాయో, అంటే అన్నీ కూడా ఈ మూవబుల్ సైన్స్లో ఉంటాయో, అప్పుడు దీన్ని రజ్జు యోగా అని పిలుస్తారన్నమాట. సో ఈ రజ్జు యోగా వల్ల మనకొచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. మూవబుల్ సైన్స్లోనే ఉంది మాట. ఏమనుంది, మూమెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఒక్క చోట స్థిరంగా ఉండలేరు అన్నమాట. సో ఎక్కువగా వీళ్ళు ట్రావెలింగ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత ఎక్కువగా ట్రావెల్ చేస్తారన్నమాట ఫారెన్ కంట్రీస్కి. అలా ఒక్క చోట వీళ్ళు స్థిరంగా ఉండలేరు అన్నమాట. వీళ్ళు వెల్త్ సంపాదించాలన్నా సరే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉండాలి, ఎక్కువ మూవ్ అవుతూ ఉండాలన్నమాట. వీళ్ళు కొంచెం క్రూయల్గాను, చాలా అంటే కొంచెం మోసం చేసే విధంగాను ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చే యోగా పేరు ముసల యోగా అంటారన్నమాట. ఈ ముసల యోగా అనేది ఎప్పుడు ఎలా ఫామ్ అవుతుందంటే, ఎప్పుడైతే అన్ని ప్లానెట్స్ కూడా ఎప్పుడైతే మన ఫిక్స్డ్ సైన్స్లో ఉంటాయో దాన్ని ముసల యోగా అంటారన్నమాట. అంటే ఫిక్స్డ్ సైన్స్ అంటే ఏంటండి, వృషభం, సింహం, తర్వాత వృశ్చిక రాశి, తర్వాత ఎక్వైరియస్ అంటే కుంభరాశి, వీటిలో అన్ని ప్లానెట్స్ కూడా ఇలా ఫిక్స్డ్గా ఉండే సైన్స్లో ఉన్నప్పుడు దాన్ని ముసల యోగా అని అంటారన్నమాట. అయితే ఈ ముసల యోగా వల్ల ఏంటి అసలు ఎఫెక్ట్స్ ఏంటి అని మనం తెలుసుకుంటే గనక, వీళ్ళకి చాలా వెల్త్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా చాలా మంచి విజ్డమ్ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి చాలా అంత పాజిటివ్ అన్నమాట. తర్వాత మ్యారిటల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత పిల్లలు, మ్యారిటల్ హ్యాపీనెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా మంచి యోగా కిందే మనం తీసుకోవచ్చు అన్నమాట. 10 మందిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ కూడా ఎక్కువగా వీళ్ళలో ఉంటాయి అన్నమాట. ఇది ఒక యూనిక్ అయిన యోగా కింద మనం చెప్పచ్చు అన్నమాట. లైఫ్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్నమాట, హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఈ యోగాలో అన్నమాట. తర్వాత వచ్చే యోగా పేరు నల యోగా అంటారన్నమాట. నల యోగా అంటే ఏంటంటే, మన నలయోగా అంటే ఎప్పుడైతే మన ప్లానెట్స్ అన్నీ కూడా
డ్యూయల్ సైన్స్లో ఉంటాయో, డ్యూయల్ సైన్స్ అంటే ఏంటండి, మిథునం, కన్యం, తర్వాత సెజిటీరియస్, తర్వాత మీనం, ఇవన్నీ కూడా ఈ రాసులన్నీ కూడా డ్యూయల్ సైన్స్ అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే గనక మన ప్లానెట్స్ అన్నీ కూడా ఈ రాసుల్లో ఉంటాయో దాన్ని నలయోగా అంటారన్నమాట. ఇక్కడ కొంచెం అంటే అందరికీ కాకపోయినా మోస్ట్లీ కొంచెం ఏదో ఒక పర్సనాలిటీ డిఫెక్ట్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక అవయవం ఏదో ఒక బాడీ పార్ట్ అనేది చాలా డిఫెక్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నలయోగాలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక బాడీ పార్ట్ అనేది డిఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు బాగా నేర్చుకోగలరు. ఇప్పుడు చూడండి, డ్యూయల్ సైన్స్ అంటే ఏంటి, రెండు విచిత్రమైన వేరే వేరేగా ప్రవర్తించే స్వభావం ఉన్న వాళ్ళమాట. అంటే ఏంటి, ఒక స్టెబిలిటీ కాకుండా కాసేపు ఒకలాగా కాసేపు ఇంకోలాగా ఉండే స్వభావం ఉన్నవాళ్ళు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా స్టేబుల్గా ఉండరన్నమాట. అంటే కొంచెం వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఎక్కువగా ఉంటారన్నమాట. కానీ వీళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి, తర్వాత మంచిగా అందరికీ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తారు, చాలా చార్మింగ్గా ఉంటారు. కానీ ఎక్కడ అంటే కొంచెం వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఎందుకు అంటే ఈ డ్యూయల్ సైన్స్ మాట, కాసేపు ఒకలాగా కాసేపు ఇంకోలాగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఇక దళయోగాసులో 2 యోగాస్ ఉంటాయండి, మాలయోగ, సర్పయోగ అన్నమాట. మాలయోగా అంటే ఏంటంటే ఎప్పుడైతే యాంగిల్స్ అంటే ఏంటి, 1st హౌస్, 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, వీటన్నిటిలో ఒక 3 హౌసెస్లో గనక బెనిఫిట్గా ఉండే ప్లానెట్స్ గనక ఉంటే గనక, అంటే 3 హౌసులు ఏవో ఒక 3 హౌసెస్లో ఉంటే గనక దాన్ని మాలయోగా కింద మనం తీసుకుంటాం అన్నమాట. ఈ మాలయోగా ఎవరికైతే ఉంటే గనక వాళ్ళకి లైఫ్లో కావాల్సిన అన్ని హ్యాపీనెసెస్ అనేవి దొరుకుతుందన్నమాట. చాలా లైఫ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అన్ని ప్లెజర్స్ని వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మంచి ఫ్యామిలీ లైఫ్, మంచి కిడ్స్ అందరూ చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత వచ్చే యోగా పేరు సర్పయోగా అంటారన్నమాట. ఈ సర్పయోగా అన్నది ఇలానే నేను చెప్పినట్టు యాంగిల్స్లో అంటే 1st హౌస్లో కానీ 4th హౌస్లో కానీ 7th కానీ 10thలో కానీ మెలఫిక్స్ ఈ 3 హౌసెస్లో ఏదో ఒక 3 హౌసెస్లో అంటే 1st, 4th, 7th, 10th మెలఫిక్స్ ఈ ఖచ్చితంగా 3 హౌసెస్లోనూ ఉండాలండి. 3 మెలఫిక్స్, ఆ 3 హౌసెస్లోనూ 3 మెలఫిక్స్ ఉంటే గనక దాన్ని మనం సర్పయోగా కింద తీసుకుంటాం అన్నమాట. సో సర్పయోగాలో ఉన్నప్పుడు చాలా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏదో రకమైన బాధలు, హెల్త్ ఇష్యూస్, చాలా పేదరికంలో ఉండడం, వీళ్ళు చాలా క్రూయల్గా ఉంటారన్నమాట. ఇతరుల మీద ఆధారపడి ఉంటారన్నమాట. ఫుడ్ కానీ ఎలాంటి ఏది కావాలన్నా ఇంకా సొంతంగా వాళ్ళు చేసుకోలేరన్నమాట. అవతల వాళ్ళ మీద ఎక్కువగా వీళ్ళు ఆధారపడుతూ ఉంటారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా కూడా బ్యాడ్ రిజల్ట్సే ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలా ఈ నాభస యోగాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ప్లానెట్ వాటి యొక్క స్ట్రెంగ్త్, అసలు అవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయా, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా కూడా ఈ నాభస యోగాస్ చాలా ఉన్నాయండి, అది నేను నా నెక్స్ట్ వచ్చే పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అవి దాదాపు ఒక 20 యోగాస్ వరకు ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క రిజల్ట్స్ ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.